ప్రత్యేక రైళ్లకు గిరాకీ పెరిగింది. 37 రైళ్లకు 116 బోగీలు జోడించాలని రైల్వే శాఖ అయితే నిర్ణయం అయితే తీసుకుంది. మరి నిజంగా మరి ఏదో ఒక రకంగా గమ్యస్థానాలకు అయితే చేరాలి కాబట్టి మరి ప్రత్యేక రైళ్ల ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటారు. అవును, లేట్ అయితే అయిందని అయితే మనం ఏమీ చేయలేం, కానీ తప్పదు. ఇక యంగ్ హీరోయిన్లో ఇంట్లో పెళ్లి సందడి. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఇతని చెల్లికి కృతికు శుక్రవారం ఉదయం ఘనంగా వివాహం జరిగిందని కూడా ఇక ప్రచురించారు. ఇక ప్రముఖ బాలీవుడ్ నటి దివ్యా ఖోస్లా ఆసక్తికర కామెంట్ చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా మొసళ్లతో నిండిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దివ్యా ఖోస్లా ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడారు. తాను విలువలతో రాజీ పడకుండా నిజాయితీగా ఉంటానని అయితే తెలిపారు. బాలీవుడ్ నిండా మొసళ్ళు ఉన్నాయైతే ఈవిడైతే చెప్పారు. ఇక రకరకాల వార్తలు మీనాక్షి చౌదరి పెళ్లి గురించి కూడా దీనిలో రాసుకొచ్చారు. బాలీవుడ్ మీనాక్షి చౌదరి ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆవిడ పెళ్ళిళ్ళు ఎప్పుడు ఉంటాయని ఇవన్నీ కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. ఇదిగో పెళ్ళి అదిగో పెళ్ళి అంటారు. తీరా చూస్తే సీన్ కట్ చేస్తే నాకా పెళ్ళ అప్పుడే నో 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 అంటూ ఉంటారు. బాలీవుడ్లో పెళ్లి జరిగితే అంత ఈజీ కాదు. ఓవరాల్గా చూసుకుంటే మనం ఈ రకంగా చూడొచ్చు. ఇక ఏపీ నుంచి చూసుకుందాం. ఏపీలో ఆంధ్రజ్యోతి చూద్దాం ఏమేమి రాశారో ఇంపార్టెంట్గా ఫటాఫట్గా చదివే ప్రయత్నం చేద్దాం. ఆగని ఇండిగో గోల శనివారం మరో 800 సర్వీసులు రద్దు, కొనసాగుతున్న ప్రయాణికుల ఇబ్బందులు, రిటర్న్ ఫండ్ ఇవ్వాలని ఇండిగోకు కేంద్రం ఆదేశం, సీఓను తొలగించాలని కోరుకున్న కేంద్రం. బాధ్యులు ఎవరో తేలుస్తామని కూడా దీనిలో ప్రచురించారు. ఇక సెంటిమెంట్పై సెటిల్మెంట్ల శ్రీవారి కానుకలు ముడుపులను కొట్టేసిన దొంగలతో రాజీ ఏంటి? ఇంతకంటే మహాపాపం ఉంటుందా? బాబాయ్ హత్యనే సెటిల్ చేద్దామని చూశారు, వారే ఇప్పుడు పరకామణిపైన మాట్లాడుతున్నారు. దేవుడి హుండీ సొమ్ము చోరీ చేయడంపై చిన్న తప్ప, భక్తుల మనసులు గాయపడేలా జగన్ వ్యాఖ్యలు చేశారు. దేవుడన్నా భక్తుల మనోభావాలన్నా ఆయనకు అస్సలు లెక్క లేదు. రాజధానిపై కొందరు కడుపు మండుతుంది. కోకాపేటకు మించిన అభివృద్ధిని అమరావతిలో చూస్తారు. మీడియా ప్రతినిధుల భేటీలో ఈ చంద్రబాబు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక విశాఖలో పట్టేశారని చెప్పి మన గ్రాండ్ విక్టరీ మనం ఏదైతే కొట్టామో దాని గురించి కూడా ప్రచురించారు. ఇక మనకు తెలుసు అమెరికాలో అగ్ని ప్రమాదం జరిగింది. తెలంగాణ విద్యార్థిని అయితే మృతి చెందింది. అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించి మరణించిన ఉడుమల సహజారెడ్డి. నిజంగా ఇది చాలా మనందరం కూడా బాధపడాల్సిన విషయం. మన తెలంగాణ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈవిడే అక్కడ అమెరికాలో అసూలు బాసింది. మనందరం కూడా మరి మన యొక్క ప్రగాఢ సానుభూతిని అయితే వాళ్ళ కుటుంబానికి తెలియచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక సైన్యానికి 3D బంకర్లు, హైదరాబాద్ ఐఐటి స్టార్టప్ ఆవిష్కరణ, రోబోటిక్ హస్తంతో 3D ప్రింటింగ్ అని కూడా దీనిలో ప్రచురించారు. డల్లాస్ చేరుకున్న లోకేష్కు ఘన స్వాగతం పలికిన మహిళలను కూడా ఇక ప్రచురించారు. కాకాణి ఫైల్స్ మిస్సింగ్. 2014 నాటి కల్తీ మద్యం పంపిణీ కేసులో నెల్లూరు కోర్టులో కీలక ఫైళ్లు అదృశ్యమయ్యాయి. 2018 చివరిలోనే గుర్తించిన బెజవాడ ప్రత్యేక కోర్టు 2019లో వైసీపీ గెలవడంలో కీలక మూలలకు తాజా ఫైళ్లు గల్లంతు విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కేసులో కూడా ఉన్నారని కూడా ప్రచురించారు. మరి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళని వదిలిపెట్టడానికైతే సంసిద్ధంగా లేదు. ఎవరైతే ప్రజలతో ఆటలాడుకున్నారో, వాళ్ళ ఆరోగ్యంతో ఆటలాడుకున్నారో, వాళ్ళ ద్రవ్యాన్ని దోచుకున్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టబోయేటట్టుగా కనబడటం లేదు. వాళ్ళ మీద మరి కఠిన చర్యలు అధికారులు తీసుకునేటట్టున్నారు. ఇక అరటిపై బాధుడు, ఎగుమతిదారులపై రైల్వే అదనపు భారం, ఖాళీ కంటైనర్లకు కూడా అద్దె ఛార్జీలు వసూలు, దూరాభారం వల్ల ఏపీకి రాని